వర్తిస్తుంది. కాగా 2 నుంచి 3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది. తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. నిబంధనలను అమలు చేస్తే రుణమాఫీ ప్రయోజనం కొంతమందికి మాత్రమే వర్తించే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ఒక రైతుకు మాఫీ జరిగి మరో రైతుకు మాఫీ జరగకపోతే అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. కాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా కొంతమందికే వర్తిస్తోందనే వాదనలు ఉన్నాయి. చాలా మందికి ఈ బెనిఫిట్ లభించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.